జీ5 ఉండగా మీ ఫేవరెట్ టీవీ షోస్ ని మీరు అస్సలు మిస్ అవ్వలేరు. కంప్లీట్ ఫ్రీ. ఇంకొక్కసారి ఆలోచించు అభి. ఆలోచించడానికి ఇంకేం లేదు నాన్న. అభికి నువ్వైనా చెప్పు వసు. ఆయనకి నేనంతా చెప్పాను అత్తయ్య. ఆయనకి చెప్పడానికి నా దగ్గర ఏం లేదు. ఇప్పటికైనా మంచి డెసిషన్ తీసుకున్నారు. చాలా సంతోషం. అంతా మీ వల్లే. మీరు పొలాన్ని చంపేస్తారని అభి పోటీ నుంచి తప్పుకుని వెళ్ళిపోతున్నాడు. ఆయనే తప్పుకున్నాక మీకేం నాన్నా? ఆ మాటండానికి సిగ్గులేదురా నీకు? నీకు పొలం ఇచ్చింది వ్యవసాయం చేయడానికి, సర్వనాశనం చేయడానికి కాదు. మాటలు అనవసరం మావయ్య. పోటీ నుంచి తప్పుకొని అతను ఓడిపోయాడు. అఖిలే గెలిచాడు. పొలమంతా మాకే ఇస్తున్నట్టు పత్రాల మీద సంతకాలు చేయండి. మీకు వేరే ఆప్షన్ లేదు నాన్నా. పోటీ పెట్టిందే మీరు. గెలిచిన వాళ్ళకి మొత్తం పొలం ఇస్తానని చెప్పిందే మీరు. మాట తప్పకండి. సంతకం పెట్టండి. నా ప్రాణం పోయినా సంతకం పెట్టను. పొలం కావాలంటే నన్ను చంపి నా వేలిముద్రలు తీసుకో. నాన్న, సంతకం పెట్టండి. అభి, నేను చెప్తున్నాను కదా నాన్న, ప్లీజ్ పెట్టండి. సార్, పొలం అమ్ముతున్నది ఇప్పుడు వాళ్ళ గురించి ఎందుకు? వీళ్ళే సార్. వాళ్ళెవరు? అబ్బా, వాళ్ళే సార్ వీళ్ళు. ఏం మాట్లాడుతున్నావు నువ్వు? ఓ, వీళ్ళు మా వియాంకులు. కాదు సార్, ఆ పొలం అమ్ముతుంది వీళ్ళే. వీళ్ళ మీకు వియంకులా? నాకెక్కడో కొడుతుందని చెప్పాను కదా సార్. ఏంటి బావగారు, మీరు పొలం అమ్ముతున్నారా? మీ పొలం కొనడానికి నేను వచ్చానా? అసలు మీరు పొలం ఎందుకు అమ్ముతున్నారు? అంటే అమ్మాయి పెళ్ళింది కదా బావగారు. పెళ్లి కోసం పొలం అమ్ముతున్నారా? అంటే కట్న కానుకలు అవి ఇవ్వాలి కదా సార్. అవి కావాలని మేము అడిగామా? కట్టుబట్టలతో మా కోడల్ని మా ఇంటికి పంపిస్తే చాలని చెప్పాం కదా. ఏంటి అభిరామ్, మీరు కూడా నాతో ఒక్క మాట అయినా చెప్పలేదు? మీరు నా ప్రాణం నిలబెట్టారు. అలాంటిది మీ దగ్గర నేను కట్న కానుకలు తీసుకుంటానా? వాళ్ళు మీకు అబద్ధం చెప్పారట. నాన్న, నువ్వు ఆగభి. ఇందులో అభికి ఏ సంబంధం లేదు. నా ఇద్దరి కొడుకులు పొలాన్ని అమ్ముతున్నారు, వాళ్ళ వ్యాపారాల్ని పెంచుకోవడానికి. కూడు పెట్టే ఈ నేల నమ్మి కోటీశ్వరులవుతారంట.
నాన్న ఏంట్రా నీ పాపం బయటపడిందనా? వేండకి తోడు గుంటనక్కల ఆ ఎమ్మెల్యే తోడయ్యా. పొలం పత్రాల మీద సంతకాలు పెట్టేశారు కదా మావయ్య, ఇంకెందుకు మాట్లాడుతున్నారు? మా మావయ్య గారు ఈ పేపర్స్ మీద సంతకాలు పెట్టేశారు. ఈ ల్యాండ్ మీకే సొంతం. బంగారం లాంటి పొలం అమ్మడానికి మీకు మనసు ఎలా వచ్చింది? మీరు ఇలా చేస్తారా అనుకోలేదు. అభిరామ్, వీళ్ళకైనా మీరు చెప్పలేదా? మీరుండగా ఆ పొలాన్ని ఎలా అమ్మనిస్తున్నారు? వాళ్ళు అమ్ముతా అంటున్నారు కదా సార్, తీసుకోండి. సారీ, నేను సెంటిమెంట్స్ని కొనను. పొలం ఇల్లు ఎంత సెంటిమెంట్సో నాకు తెలుసు. సారీ అభిరామ్, ఈ ఊరొచ్చి మీ ఫ్యామిలీతో సంతోషంగా గడపాలనుకున్నాను. కానీ మీ అన్నయ్య తమ్ముడు చేసిన పనికి మీ ఇంట్లో మంచినీళ్ళు కూడా తాగాలనిపించట్లేదు. నేను ఇప్పుడే వెళ్ళిపోతున్నాను. సార్ సార్ ఆగండి సార్, నా మాట వినండి. మీరు ఫ్యాక్టరీ కట్టాలంటే ఏదో ఒక పొలం కొనాలి కదా సార్. నేను ఫ్యాక్టరీ కట్టాలనుకుంటున్నాను, సమాధి కాదు. శ్రావ్య మా ఇంటి కోడలు అవుతుందనుకోగానే నా ఫ్యాక్టరీకి పర్మిషన్ వచ్చిందనుకున్నాను. కానీ తన పూర్వీకుల పొలాన్ని ఆ ఫ్యాక్టరీ కోసం కొని పాపం చేస్తున్నాను అనుకోలేదు. నా దగ్గర డబ్బుంది, అలాగే నీతి కూడా ఉంది. మీ దగ్గర అభిరామ్ ఉన్నాడన్న ఒకే ఒక్క కారణంతో మిమ్మల్ని ఏమీ అనకుండా వెళ్ళిపోతున్నాను. అభిరామ్ లేకపోతే మీ పరిస్థితి మరోలా ఉండేది. సార్, డీల్ క్యాన్సిల్. సార్ 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 నా మాట వినండి. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.